బ్రేకింగ్ న్యూస్ జనసేన నేతలకు నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమమని నాగబాబు తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పు అంటూ నాగబాబు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయాన్ని జన సైనికులు అర్థం చేసుకోవాలి అంటూ నాగబాబు జన సైనికులకు విజ్ఞప్తి చేశారు. జనసేన టికెట్లను కేటాయించిన దగ్గర నుంచి కూడా ఆశావాహుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన నుంచి టికెట్లు ఆశించిన వాళ్ళు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడంతో నాగబాబు ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీడియాలో బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ కూడా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నాగబాబు వార్నింగ్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా పర్టికులర్గా ఎవరినైనా ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారా? ఖచ్చితంగా పర్టికులర్ గా ఇద్దరు ముగ్గురు నేతలను ఉద్దేశించే పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నాగబాబు ఈ వ్యాఖ్యలు ఈ లెటర్ రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా అంటే ఇంటర్నల్ గా పనిచేస్తున్నారు, కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక లెటర్ రిలీజ్ చేయడం ఇదే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనసేన కేటాయించిన 21 స్థానాల్లో సీట్లు రాని వాళ్ళు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోతిని మహేష్ లాంటి నేతలైతే గత 10 రోజులుగా అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు, దుర్గగుడి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, నదిలో దిగి స్నానాలు చేయడం, ముస్లింలతో ప్రార్థనలు చేయడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. తన కుటుంబంతో సహా తన ఆఫీసులో అంటే ఒక దీక్షలాగా చేస్తున్న ఇలాంటి క్రమంలో పోతిని మహేష్ తో పాటు పితాని బాలకృష్ణ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా నిరసనగా విప్పుతున్నారు. రామచంద్రపురం సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అక్కడ టికెట్ ఆశించిన నేతలు వాళ్ళు కూడా అక్కడ కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ హెచ్చరిస్తూ నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నాగబాబు ఈ లెటర్ అయితే విడుదల చేశారు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరిస్తూ లెటర్ విడుదల చేశారు. అంతేకాదు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించి పార్టీ కార్యవర్గంలో నిర్ణయించిన తర్వాత అభ్యర్థుల ఎంపిక చేశారు. కాబట్టి అందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని, పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసం పనిచేయాలంటూ ఆయన లెటర్ లో మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత 10-15 రోజులుగా దీక్షలు, ఆందోళన చేస్తున్నటువంటి పోతిని మహేష్ ఏం చేస్తారనేది ఇప్పుడు చూడాలి. ఆయన ఆల్రెడీ ఆర్టీవీతో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు. నేను పవన్ కళ్యాణ్ జెండా, జనసేన పార్టీ జెండా, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, మీరు ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే ఏం చేస్తారనే ప్రశ్న అడిగినప్పుడు ఆయన అదే మాట చెప్పారు. జనసేన పార్టీ సింబల్ మీద పార్టీ జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని చెప్పి, ఈ నేపథ్యంలో అది పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు పోతిని మహేష్ ఏం చేస్తారు, పితాని బాలకృష్ణ ఏం చేస్తారు, సీట్ రాని చాలా మంది ఏం చేస్తారని చూడండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా మంది బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొంతమంది పూర్తి స్థాయిలో విమర్శలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ లెటర్ విడుదల చేయడం పట్ల చాలా మంది సీరియస్ గా ఉన్నారు. పార్టీలో సీటు రాకపోవడంతో పాటు ఈ విధంగా పార్టీని దూరం చేస్తాం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అనడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం సంప్రదించకుండా, మాట్లాడుకోకుండా పొత్తులో వేరే వాళ్ళకి సీట్లు కేటాయించినప్పుడు సంప్రదించుకోకుండా ఈ విధంగా నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని బలి చేస్తారంటూ కూడా జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కార్యవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించిన తర్వాతే టికెట్లను కేటాయిస్తుంది. ఎవరు కూడా అధిష్టానానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ లెటర్ రాశారు. సో నాగబాబు వార్నింగ్ లెటర్ రాసిన తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఏమన్నా మళ్ళీ రెస్పాండ్ అవుతున్నారా? అంటే నైట్ నిన్న 9:30-10 గంటల ప్రాంతంలో జనసేన పార్టీ లెటర్ విడుదల చేసింది. ప్రస్తుతానికి అయితే రియాక్షన్స్ అయితే రాలేదు. ఈ రోజు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. పోతిని మహేష్ దీని మీద రెస్పాండ్ అవుతారా, పితాని బాలకృష్ణ రెస్పాండ్ అవుతారా, రామచంద్రపురం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అతను రెస్పాండ్ అవుతారనేది చూడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. వాళ్ళని కనీసం పిలిచి మాట్లాడలేదని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. పిలిచి మాట్లాడి వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నామని ఒక సమాచారాన్ని, గౌరవాన్ని ఇస్తే పార్టీ కోసం పనిచేసినందుకు మాకు ఒక సంతోషంగా ఉండేది. కానీ అలాంటిది ఎక్కడా కూడా పార్టీలో జరగట్లేదు. కాబట్టి తాము నిరసన గళం విప్పుతున్నామని వాళ్ళంతా చెబుతున్న నేపథ్యంలో వాళ్ళు మరోసారి ఏమన్నా నిరసన కొనసాగిస్తారు, లేకపోతే ఇంకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనేది చూడాలి. మరి పోతిని మహేష్ మాత్రం చాలా బలంగా చెప్తున్నారు, నేను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటున్నాను, ఖచ్చితంగా అది బరిలో ఉంటున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండబోతుంది అని ఆయన చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. రోహిత్. రైట్ రాజేష్, జనసేన నేతలకు నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమమని నాగబాబు అంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో జన సైనికులు అర్థం చేసుకోవాలి. మీడియాలో బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారో చూద్దాం. బాలకృష్ణ, పితాని బాలకృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జనసేన టికెట్లను కేటాయించిన తరువాత ఆయా నియోజకవర్గాలలో టికెట్లను ఆశించిన జన సైనికులలో, జనసేన నేతలలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. పార్టీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటుందని, కొన్ని చోట్లయితే రెబల్గా నామినేషన్లు వేయడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్న సందర్భం మనకి కనిపిస్తోంది. ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొంతమంది టికెట్ తమకే ఇవ్వాలి, ఒకవేళ తమకు టికెట్ ఇవ్వకపోతే మేము రెబల్గా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ జన సైనికులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు రెస్పాండ్ అయ్యారు. నాగబాబు ఇంతవరకు కూడా ఆయన ఎక్కడా కూడా ఈ రకంగా మాట్లాడిన సందర్భం మనకి కనిపించలేదు, ఈ రకంగా వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన సందర్భం కనిపించలేదు. కానీ ఇప్పుడు నాగబాబు అధికారికంగానే లెటర్ హెడ్పై ఆయన వార్నింగ్ లెటర్ రాసిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అధ్యక్షుడు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాము అని నాగబాబు లెటర్ రాశారు. అభ్యర్థుల ఎంపికలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే అంతిమం, అతిక్రమించి మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యలు అంటూ నాగబాబు లెటర్ రాశారు. ఇప్పటికే పోతుల మహేష్ లాంటి వాళ్ళు మేము ఖచ్చితంగా రెబల్గా నామినేషన్ వేస్తాము, బరిలోకి దిగుతామంటూ మాట్లాడుతున్నారు. పితాని బాలకృష్ణ కూడా టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన కూడా పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న సందర్భం మనకి కనిపిస్తోంది. ఒకసారి పితాని బాలకృష్ణ మాట్లాడారు. పితాని బాలకృష్ణ ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, గత కొంతకాలంగా రకరకాల ప్రచారం, రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. రకరకాల సమాచారాలు అంటే ప్రజల్లో రకరకాలుగా మాట్లాడుకోవడం. గత 2019 ఎలక్షన్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదని ఆవేదనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆ రోజున ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి నన్ను గౌరవించడం జరిగింది. దరిమిల 5 సంవత్సరాల నుంచి దగ్గర 6 సంవత్సరాల నుంచి కూడా నేను నిరంతరం పార్టీ కోసం కష్టపడి, ఒక దైవం కంటే నా దేవుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితిలో నేను పార్టీని ఓడిపోయినా కూడా 2019లో టికెట్ ఇచ్చారు. అత్యధికంగా ఎంతో ఆర్థిక భారం చేసి నేను ఎలక్షన్లో గెలవాలని తప్పించాను, కానీ అయినా గెలవలేకపోయాను. దాంట్లో అనేకమైన కారణాలు ఉన్నాయి. దానివల్ల ఓడిపోయిన వారం నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కూడా కష్టపడి పనిచేశాను. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి మన వారాహి యాత్రలో కూడా ఎంతో కష్టపడి ఎంతో ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది లేకుండా వారాహి యాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారిను ఒక ఘన స్వాగతం పలకాలి ఆయన మహనీయుడికి అని చెప్పేసి నేను చేయడం జరిగింది. దీని ఎన్నోసార్లు ఆయన అడగడం కూడా జరిగింది. ఎప్పుడు అడిగినా మీలాంటి వాళ్ళు కాపాడుకోకపోతే నేనెందుకు పితాని గారు, నేను మీకు అండగా ఉన్నాను, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి దాఖలాలు ఒక్కొక్కలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వారాహి యాత్రలో కూడా సభావేదికగా పితాని గారు గెలుచుంటే మీ అందరి తరఫున పోరాడేవారు.
ఆయనకి వెనకాల ఉండి నేను సపోర్ట్ చేసేవాడిని అని చెప్పేసి చెప్పారు. ఆ రోజున నా భార్య, నా అక్క, నేను వెళ్ళినప్పుడు పితాని గారి బాధ్యత నాదమ్మ అని చెప్పేసి నా భుజం తట్టి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ధర్మిలా పొత్తు కుదిరింది. పొత్తులో కనీసం మరి టికెట్ నాకు వస్తుందని చెప్పేసి నేను ముందు కూడా నేను చెప్పాను. అక్కడ దాట్ల సుబ్బరాజు గారు మరి బలమైన అభ్యర్థి, పొత్తులుంటే అతనికి బుచ్చిబాబు గారికి ఇస్తారు కదా, కానీ రామచంద్రపురం పంపిస్తున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంతో ఇదిగా కుర్చీలో నుంచి ఒక్కసారి వెనక్కి ఎరగబడి చిచ్చి సమస్య లేదు పితాని గారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఎన్నోసార్లు ఆయన నన్ను ఇక్కడికి ఎట్టి పరిస్థితులు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీటు వెళ్ళిపోతుంది, అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా కాకినాడ రూరల్ కానీ మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇష్టపడితే ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు. టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ లేకపోతే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు. ఇది చాలా బాధించింది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఏ కోఆర్డినేటర్కి, ఏ ఇన్ఛార్జికి కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టికెట్లు ప్రకటించేసుకున్నారు. కనీసం తర్వాత అయినా పిలుస్తారేమో ఆశించాం, ఆ తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు. మేము అడిగినా కూడా అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ధర్మిలా మరి ఇది పొత్తులో తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ రామచంద్రపురం అనేది అవకాశం ఉంది, ఇస్తారేమో ఆశించాం. మరి జేహో బీసీ సభలో తెలుగుదేశం సభ జరిగిన రోజున నేను ఆ రోజున కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆ రోజున 35 నిమిషాలు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అన్నీ కూడా స్పష్టంగా ఆయనకు చెప్పడం జరిగింది. రామచంద్రపురం నాకు బాగుంటుందని చెప్పాను. అన్ని రకాలుగా కూడా ఆయనను ప్రశ్నించడం జరిగింది. అన్నిటికీ కూడా నేను సంసిద్ధులై ఉన్నానని చెప్పేసి ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను, మీరు బాధపడకుండా ఆ రోజు కూడా నాకు చెప్పలేదు ఆయన. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఇప్పుడు పడిగాపులు గాయడమే తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది, మీకు ఇలా చేయలేకపోయింది, మీకు ఇలా చేస్తామనే మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు. నేను ఆవేళ మాకు చెక్కులో 2 చెక్కులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ చెక్కులు. ఆ చెక్కుల రోజున కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెక్కులు వచ్చిన మరి కార్యకర్త చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజున ముందు రోజునే ఈ రామచంద్రపురం కూడా ప్రకటించేస్తారు. ఆ రోజున చెక్కులు ఇచ్చేసిన తర్వాత నేను అపాయింట్మెంట్ అడిగాను. చాలా బిజీగా ఉన్నారు సార్, మళ్ళీ మీకు కౌరు పెడుతున్నారు. ఎక్కడా కూడా కౌరు పెట్టిన దాఖలాలు లేవు. ఓ పక్కన గుద్దడి జమ్మి గారు కానీ, ఓ పక్కన మా తమ్ముడు గారు కానీ, అలాగే సానభోని వీరభద్రరావు గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, గుద్దటి విజయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్కి చాలామంది ప్రయత్నం చేశారు. ధర్మిలా నిన్న సచ్చిసేడి మొన్న మాకు కబురు వచ్చింది, అది కూడా నాగబాబు గారు అపాయింట్మెంట్. నేను నాగబాబు గారు అపాయింట్మెంట్ అంటే రాను అని అంటే, లేదండి మరి అలా పిలిచారు, నాకు అలాగే చెప్పమన్నారంటే, సరే పెద్దవాళ్ళు పిలిచారు కదా అని మేము వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ నేను అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక మా సామాజిక వర్గం, నా సెట్టిపల్లి సామాజిక వర్గానికి తప్ప అన్ని సామాజిక వర్గాలకు కూడా జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు. నిన్న తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇలా వైఎస్ఆర్ పార్టీ కండువేసి, జనసేన పార్టీ కండువేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇలా యాదవులకు ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు, అతి తక్కువ సంఖ్య ఉన్న క్షత్రియులు కూడా ఇచ్చారు టికెట్. ఆఖరికి ఎస్సీలకు ఇచ్చారు. ఈ కోనసీమ జిల్లాలో 2 సీట్లు ఎస్సీలకు ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గానికి అతి హీనంగా చూసిన మరి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. 2019లో జాయిన్ అయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అని ఎంతో గొప్పగా మరి చెప్పిన మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం. మరి ఈవేళ కాపులు సెట్టిపల్లిలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళిద్దరినీ కలపాలని ఇచ్చిన ఆ సీటు పొత్తు ధర్మం వచ్చేటప్పటికి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడో చోట సీట్ ఇవ్వాల్సిన ధర్మం ఉందా లేదా? ఇవాళ ఇవ్వలేదు అని అంటే ఒక్క నా సెట్టిపల్లి సామాజిక వర్గానికే ఇవాళ సీటు ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఒక రాజకీయ పార్టీగా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే 2 తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గానికి, 2 కూడా ఒకటేమో మరి ఆచంట ఇచ్చారు, ఒకటి రామచంద్రపురం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చారు, ఒకటి గిడ్డి సత్యనారాయణకి, ఒకటేమో దేవవర ప్రసాద్కి. మరి ఈ 2 ఎస్సీ సీట్లకు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది?
ఆవేళ నాదెళ్ల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సెట్టు బజీలకు ఇవ్వాలి కదంటే పొత్తులో అయ్యని ఉండమని చెప్పాడు ఆయన నాదెళ్ల మనోహర్ గారు. మరి ఉంటాయనేది ఇప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తా ఉన్నాయి. కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న వెళ్ళిన రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు.